అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జాతకంలో ఒక మనిషికి శనీశ్వరుడి దశ ఎలా బిహేవ్ చేస్తుంది అనే విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాము. అంటే పర్టికులర్గా ఎందుకు శనీశ్వరుడి దశ గురించి మాట్లాడుతున్నాను అంటే, శని అనే పదం వినగానే అందరూ భయంతో హడలెత్తిపోయే సిచ్యువేషన్స్లో ఉన్నారు ఇప్పుడు. అంటే శని యొక్క ప్రభావం నీ మీద ఉంది అంటే చాలు భయపడుతూ పారిపోతారు అక్కడి నుంచి. వామ్మో శనీశ్వరుడు అనేసి. సో శనీశ్వరుడు నిజంగానే అందరికీ చెడ్డది చేస్తారా? అందరికీ చెడు చేయడం మాత్రమే శనీశ్వరుడి డ్యూటీనా అంటే అలా ఏం కాదు. నేను ఇంతకు ముందే శనీశ్వరుడి మీద ఒక వీడియో చేసి ఉంచాను. అది మీరు గనక చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. అంటే ఎందుకు శనీశ్వరుడు ఎలా రియాక్ట్ అవుతారు ప్రతి ఒక్క మనిషి జీవితంలో, ఆయన డ్యూటీ ఏంటి, ఆయనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే విషయం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఈరోజు వచ్చేసి శని దశ గురించి ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మ్యాక్సిమం అందరూ వచ్చేసి భయపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు జాతకంలో బిజినెస్ అనేది మ్యాక్సిమం అందరూ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కాలసర్పదోషము, రాహుకేతు శాంతి, వీటి మీదే ఎక్కువ బిజినెస్ అనేది జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ బీన్ కమర్షియలైజ్డ్. శని యొక్క ప్రభావం ఒక మనిషి మీద ఎప్పుడూ మీకు వచ్చేసి చెడుగానే ఉంటుంది అని ఒక కంక్లూషన్కి తీసుకొచ్చేసారు సొసైటీని. బట్ రియాలిటీలో మనం కనుక చూసుకుంటే శనీశ్వరుడు కనుక ఒక్కసారి రిజల్ట్స్ అనేది ఇస్తే అది ఇంకెవరు లాక్కోలేరండి. దోస్ థింగ్స్ విల్ బి పర్మనెంట్. ఎందుకు అనంటే శనీశ్వరుడు వచ్చేసి కర్మకారకుడు అవుతాడు కాబట్టి. కర్మకారకుడు ఇన్ ద సెన్స్, కర్మని ఎవ్వరూ ఏమి చేయలేరు. యూ కెనాట్ ఆల్టర్ ద కర్మ. కర్మ ఈస్ వెరీ అన్చేంజబుల్ ఫ్యాక్టర్. అది మీకు పర్మనెంట్ థింగ్స్నే ఇస్తుంది లైఫ్లో. ఈ ఫెయిల్యూర్ అంటే పర్మనెంట్ ఫెయిల్యూరు, సక్సెస్ అంటే పర్మనెంట్ సక్సెస్. దాన్ని ఎవరు లాక్కోలేరు, చేంజ్ చేయలేరు దాన్ని. ఇట్ విల్ బి వెరీ పర్మనెంట్. సో శనీశ్వరుడు మీకు ఇవ్వాలి అని కనుక డిసైడ్ అయిపోయాడు అనుకోండి, మీకు ఒక 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది ఎదురొచ్చినా కూడా ఇచ్చే తీరుతాడు మీకు శనీశ్వరుడు. ఇంకొకటి, శనీశ్వరుడు ఇచ్చినటువంటి రిజల్ట్స్ని ఇంకా ఏ గ్రహాలు కూడా లాక్కోలేవు. అది ఓన్లీ శనీశ్వరుడికి మాత్రమే పాసిబుల్. ఇప్పుడు వేరే గ్రహాలు ఇచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు కానీ, గురువు కానీ, రాహువు కానీ, వీళ్ళు రిజల్ట్స్ ఇస్తారు, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు అనుకోండి, ఓకేనా. కుజుడు వీళ్ళంతా ఇస్తే రిజల్ట్స్ ఇస్తారు, కానీ ఆ రిజల్ట్స్ మీకు నెక్స్ట్ వచ్చే దశల్లో ఉంటాయా లేదా గ్యారంటీ ఉండదు. అంటే పర్మనెంట్ సక్సెస్ అనేది ఇవ్వరు. కాకపోతే శనీశ్వరుడు ఏం చేస్తాడనంటే, ఆయన ఇచ్చినటువంటి సక్సెస్ చిరస్థాయిగా నిలిచిపోతుంది మీకు. అంటే శని దశ అయిపోయిన తర్వాత మీకు బుధ దశ వస్తుంది, బుధుడు తర్వాత కేతు వస్తుంది, కేతు తర్వాత శుక్రుడు వస్తాడు. సో ఒకవేళ మీకు జాతకంలో శనీశ్వరుడు పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉండి మీరు మంచి సత్కర్మ చేసుకుని ఉంటే శనీశ్వరుడు మీకు కన్ఫామ్గా మంచి ఫలితాలను అనేది ఇస్తారు. అది ఎలాంటి ఫలితాలను ఇస్తారనంటే, ఈవెన్ శని దశ అయిపోయిన తర్వాత ఇంకొక 3-4 దశలు మీకు జరిగినా కూడా శనీశ్వరుడు ఇచ్చినటువంటి ఫలితాలను ఈ దశలో లాక్కోలేవు. అలాంటి ఫలితాలని, పర్మనెంట్ సక్సెస్ని ఇస్తారు ఆయన. సో అది ఇప్పుడు మనం ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనే విషయం గురించి మనం ఒక జాతకం ద్వారా ప్రాక్టికల్గా డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు కనుక మీరు స్క్రీన్ మీద చూసుకుంటే మీకు జాతకం కనబడుతుంది. సో మీరు కనుక చూసుకుంటే ఈ జాతకంలో లగ్నం వచ్చేసి మేష లగ్నంలో జన్మించారు ఈయన. లగ్నంలో సూర్యుడు ఉచ్చము, లగ్నాధిపతి స్వక్షేత్రము, తృతీయ షష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా లగ్నంలోనే ఉన్నారు. బెస్ట్ ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది, దీని గురించి ఏం కంప్లైంట్ లేదు. రెండో ఇంట్లో శుక్రుడు కూడా స్వక్షేత్రము, దాని గురించి కూడా కంప్లైంట్ లేదు. మూడో ఇంట్లో వచ్చేసి రాహు ఉచ్చము, అక్కడ చంద్రుడు ఉన్నాడు. సో రాహు చంద్రుల కలయిక అనేది ఇట్ ఈస్ నాట్ వెరీ రికమెండెడ్ కాంబినేషన్. కాకపోతే ఏంటంటే రాహుకి చంద్రుడికి అక్కడ ఆల్మోస్ట్ 14 degrees గ్యాప్ ఉంది, 14 degrees గ్యాప్ ఉంది. కాబట్టి యూ కెనాట్ ట్రీట్ దట్ యాజ్ ఎ కంజంక్షన్. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, 7వ ఇంట్లో వచ్చేసి శనీశ్వరుడు ఉన్నారు. ఇప్పుడు ఆయన 7వ ఇంట్లో ఉన్నారు, నేను తర్వాత చెప్తాను. 8వ ఇంట్లో గురువు ఉన్నారు, 9వ ఇంట్లో కేతు ఉన్నారు. సో ఇది గ్రహస్థితి. ఇప్పుడు ఈయనకు వచ్చేసి శనీశ్వరుడు 7వ ఇంట్లో తులారాశిలో ఉన్నారు. నేను అక్కడ శనీశ్వరుడికి బ్రాకెట్స్ వేసి ఉంచాను. సో బ్రాకెట్స్ వేస్తే ఏంటి, దాని అర్థము శనీశ్వరుడు అక్కడ నార్మల్గా లేరు, ఆయన వక్రించి ఉన్నారు. ఇప్పుడు శనీశ్వరుడు అక్కడ ఈయనకు మంచి చేస్తారా లేదా అనే విషయం గురించి మనం తెలుసుకుంటే, ఈయనకు విపరీతమైనటువంటి యోగాన్ని ఇచ్చారు ఆయన. యాక్చువల్గా ఆయనకు వచ్చేసి జీవితంలో శని దశ జరిగింది. సో శనీశ్వరుడు ఇప్పుడు అక్కడ ఉచ్చంగా భావించాలనంటే మీరు అక్కడ శనీశ్వరుడిని ఉచ్చంగా భావించలేరు. ఎందుకు అనంటే, ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రంలో ఉండి వక్రిస్తే అది నీచంగా మారుతుంది.
ఓకేనా. అంటే నీచంగా లిటరల్గా నీచమైపోతుంది అని చెప్పట్లేదు. రిజల్ట్స్ అనేది రివర్స్ అవుతుంది. అంటే అందరూ వచ్చేసి వక్రాన్ని చాలా సీరియస్గా తీసుకోరండి. వక్రం వచ్చేసి వక్రం ఉన్నా లేకపోయినా గ్రహం ఒకేలాగా రిజల్ట్స్ ఇస్తుంది. వక్రం ఉంటే గ్రహం వచ్చేసి రిజల్ట్స్ ఇవ్వడం కొంచెం లేట్ చేస్తుంది. వక్రం ఉంటే ఒక గ్రహం తాను ఉన్నటువంటి రాశి కంటే వెనక రాశికి వెళ్ళిపోయినట్టుగా భావించాలి. సో ఇలాంటి వేరియస్ కాన్సెప్ట్స్ అనేది ఇప్పుడు అరైజ్ అవుతూ ఉన్నాయి. బట్ అకార్డింగ్ టు మై అనాలిసిస్, మై ఎక్స్పీరియన్స్, గ్రహం గనక వక్రిస్తే రిజల్ట్స్ని రివర్స్ చేసే ఒక ఎబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక గ్రహం మంచి చేయాలనుకోండి, ఆ గ్రహం మీకు గనక వక్రిస్తే కొంచెం చెడు చేసే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ వైస్ వర్సా, ఏదైనా ఒక గ్రహం మీకు చెడు చేయాలి, విపరీతంగా బాధించాలి అని ఉంటే ఆ గ్రహం గనక వక్రిస్తే మీకు దోషం వెళ్ళిపోయి యోగాన్ని ఇచ్చేస్తుంది, విపరీతమైనటువంటి మంచి ఫలితాలను ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లగ్నానికి ఇప్పుడు శనీశ్వరుడు ఉచ్చక్షేత్రంలో ఉండి వక్రించాడు. సో శనీశ్వరుడు అక్కడ ఉచ్చక్షేత్రం నుండి వక్రించినందువల్ల ఆయన నీచానికి వెళ్ళిపోతున్నారు అనుకోండి. మీరు భావించాలి, మీరు అంతే, లిటరల్గా అక్కడ నీచబడిపోరు ఆయన. ఇప్పుడు శనీశ్వరుడు అక్కడ బలహీనంగా ఉన్నారు. ఈయనకి ఇప్పుడు శనీశ్వరుడు యొక్క దశ వస్తే ఎలా ఉంటుంది? శనీశ్వరుడిని ఎవరెవరు చూస్తున్నారు? శత్రువులైనటువంటి కుజుడు చూస్తున్నాడు, సూర్యుడు చూస్తున్నాడు. మిత్రులు ఎవరు చూడట్లేదు, బుధుడు చూడట్లేదు, బుధుడు మాత్రం చూస్తున్నారు. బుధుడు చూస్తున్నారు కాబట్టి ఒక రేంజ్కి ఓకే. శుక్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు అక్కడ. ఇప్పుడు ఈయన వచ్చేసి జన్మించింది రాహు దశలో జన్మించారు. ఆ రాహు దశ 4 years బ్యాలెన్స్ ఉండేటప్పుడు జన్మించారు. అంటే ఈయనకు 1987 వరకు రాహు దశ జరిగింది. తర్వాత గురుదశ జరిగింది, ఆ తర్వాత శని దశ జరిగింది. ఓకేనా. శని దశ ఈయనకు 2003లో స్టార్ట్ అయింది, 2022 వరకు జరిగింది. సో కంప్లీట్ శని దశ ఆయనకు జీవితంలో జరిగింది. 19 సంవత్సరాలు జరిగింది ఆయనకు. ఈ శని దశ ఎలా జరుగుంటుందంటారు? అంటే అందరూ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శనీశ్వరుడు 7వ ఇంట్లో ఉంటే అసలు మంచిది కాదు, అది చెడిపోతుంది. ఇంకొకటి, శనీశ్వరుడు కనుక అక్కడ ఉచ్చబడిపోతేనే అది కూడా మంచిది కాదని చెప్తారు. శనీశ్వరుడు ఉచ్చంలో ఉంటే కూడా మంచిది కాదని చెప్తారు. ఉచ్చబడి వక్రబడితే అసలు ఇంకా మంచిది కాదని చెప్తారు. సో ఇంకొకటి, ఈ శనీశ్వరుడి మీద ఈ లగ్న జాతకునికి వచ్చేసి విపరీతమైనటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, శత్రు గ్రహాలు చూస్తున్నారు. సో ఇప్పుడు శనీశ్వరుడు ఈయనకు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అంటే, ఈయన లైఫ్లో శనీశ్వరుడు అమోఘంగా విపరీతమైనటువంటి ధనయోగాన్ని, రాజయోగాన్ని ఇచ్చాడు. 19 సంవత్సరాలు ఆయనకు 19 నిమిషాల్లాగా గడిచిపోయాయి. అంటే శని దశలో ఆయన వచ్చేసి అసలు వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం రాలేదు ఆయనకు. ఎందుకు శనీశ్వరుడు ఈయనకు అంత మంచి ఫలితాలను ఇచ్చాడు అని కనుక మీరు ఒకసారి ప్రశ్నించుకుంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ శనీశ్వరుడు వక్రించినా కూడా ఆయన ఉన్నటువంటి క్షేత్రం, ఏ క్షేత్రము? మిత్రక్షేత్రంలో ఉన్నారు, అది కూడా శుక్రుడి రాశిలో ఉన్నారు. సో శుక్రుడి రాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు, ఆయన యొక్క పవర్ అనేది ఎవరి మీద ఆధారపడుతుంది అంటే ఇప్పుడు శుక్రుడి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఆయన అక్కడ ఉచ్చబడి వక్రించినా కూడా ఆయన నీచానికి వెళ్ళిపోతారని చెప్పాను కదా, దట్ ఈస్ ఏ సెకండరీ ఫ్యాక్టర్. ఒకవేళ ఆయన నీచానికి వెళ్ళిపోతా కూడా ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి యొక్క కండిషన్ మీద మెజారిటీ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ విల్ బి డిపెండెడ్. సో మీరు అక్కడ శుక్రుడి యొక్క కండిషన్ చూస్తే, ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నందువల్ల శనీశ్వరుడు ఇక్కడ ఆయనకు మంచి రిజల్ట్స్ ఇవ్వాలి, నంబర్ 1. నంబర్ 2, శనీశ్వరుడు వక్రించి ఎవరి నక్షత్రంలో ఉన్నారో చూడండి. శనీశ్వరుడు అక్కడ వక్రించి స్వాతి నక్షత్రంలో ఉన్నారు. సో స్వాతి నక్షత్రం ఎవరిది? రాహు నక్షత్రము. సో ఒక వక్రగ్రహము ఇంకొక రాహుకేతు నక్షత్రాల్లో కనుక ఉంటే ఎలా యోగిస్తుందో నేను మీకు ఆల్రెడీ న్యూమరస్ ఎగ్జాంపుల్స్ ద్వారా వివరించాను. సో ఇక్కడ వక్రించిన శనీశ్వరుడు రాహు యొక్క నక్షత్రంలో ఉండి, రాహు ఎక్కడ ఉన్నాడో చూడండి, ఉపచయ స్థానమైనటువంటి 3వ ఇంట్లో, మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలో, ఉచ్చక్షేత్రంలో ఉన్నారు ఆయన. సో రాహు ఉచ్చంగా ఉన్నాడు, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. సో శనీశ్వరుడు ఉన్నటువంటి రాశ్యాధిపతి బలంగా ఉన్నారు, శనీశ్వరుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి బలంగా ఉన్నారు. శనీశ్వరుడు ఇంటర్న్ ఈ లగ్నానికి వచ్చేసి చెడు చెయ్యాలి, ఎందుకంటే మేష లగ్నానికి శనీశ్వరుడు బాధకాధిపతి అవుతారు. నేను ఇందాక చెప్పినట్టు ఈ లగ్నానికి శని దశ బాగా జరగకూడదు యాక్చువల్గా, కానీ ఆయన వక్రించినందువల్ల బాధలు ఇవ్వాల్సినటువంటి ఆయన యోగాన్ని ఇచ్చేశారు. ఓకేనా. సో యోగం ఎలా ఇచ్చారు? ఇన్ఫ్యాక్ట్ ఈ దశలో ఈయనకి ఏం జరిగింది అని కనుక మీరు చూసుకుంటే, కరెక్ట్గా ఆయనకు 4 సంవత్సరాలకు రాహుదశ అయిపోతుంది. గురుదశ వచ్చేసి ఆయనకు 16 సంవత్సరాలు నెక్స్ట్ వస్తుంది గురుదశ, అది 20 సంవత్సరాల వరకు జరిగింది ఆయనకు. సో కరెక్ట్గా 20 years నుంచి
39 ఇయర్స్ వరకు ఆయనకు శని దశ అనేది జరుగుతుంది. సో 20 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలు, దోస్ 20 ఇయర్స్ ఆర్ ద క్రిటికల్ పీరియడ్ అని మనం అందరం డిస్కస్ చేసుకున్నామంటే, ఆఫ్టర్ 20 ఇయర్స్ మీకు గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. మీరు జాబ్ అనేది చూసుకోవాలి, సంపాదన చూసుకోవాలి, సెటిల్ అవ్వాలి, మ్యారేజ్, చిల్డ్రన్, మీ ఫ్యామిలీని సెట్ చేసుకోవడము. ఓకేనా? సో దీస్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ విల్ బీ డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ పీరియడ్లో ఆయనకు శని దశ వచ్చింది. ఈ శని దశ ఈయనకు ఇప్పుడు సపోజ్ బాధించుంటే ఈయనకు అసలు కుటుంబం ఉండకూడదు, ఫస్ట్ పెళ్ళి జరగకూడదు. ఎందుకంటే 7వ ఇంట్లో కనుక శనీశ్వరుడు ఉంటే అందరూ భయపడుతూ ఉంటారు. పెళ్ళి జరగదు, పెళ్ళి జరిగినా కూడా పెళ్లి జీవితం బాగుండదు, డైవోర్స్ అవుతాయి, విభేదాలు, విరోధాలు, గొడవలు, తగాదాలు లాంటివి వస్తుంది. న్యాయం సంబంధిత విషయాల్లో చాలా బాధపడతారు, కోర్టు ఇష్యూస్, లీగల్ ఇష్యూస్తో బాధపడతారు. ఇలాంటి విషయాలన్నీ చెప్తారు కదా. ఈయనకు అంత ఆపోజిట్లో జరిగింది. కరెక్ట్గా ఆయనకు 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయనకు 2003లో శని దశ స్టార్ట్ అవుతుంది. సో ఆయనకు మ్యారేజ్ వచ్చేసి 2009లో జరుగుతుంది. పెళ్ళి 2009లో జరిగింది. ఒక కొడుకు 2010లో పుట్టారు, ఒక కూతురు 2014లో పుట్టింది. ఆయనకు జాబ్ వచ్చేసి 2003లోనే వస్తుంది. ఎక్కడ జాబ్ వస్తుంది అని అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వస్తుంది ఆయనకు. అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ప్రైవేట్, గవర్నమెంట్ కాదు. సో ఈ డిహెచ్ఎల్, బ్లూ డార్ట్ అని చెప్తారు కదా, సో అలాంటి ఇంటర్నేషనల్ కొరియర్స్లో జాబ్ దొరుకుతుంది ఆయనకు. ఆయన 2003 నుంచి 2014 వరకు ఒక 11 ఇయర్స్ అక్కడ పనిచేశారు. జాబ్లో ఎటువంటి చేంజ్ లేదండి, ఒకే చోట్ల జాబ్ దొరికింది, ఒకే చోట్లనే ఆయన 13 ఇయర్స్ పనిచేశారు, 11 ఇయర్స్ పనిచేశారు. తర్వాత ఆయనే సొంతంగా ఓన్గా కంపెనీ పెట్టుకున్నారు, కన్సల్టెన్సీ పెట్టుకున్నారు, ఇప్పుడు ఆయన నడుపుతూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెస్లో ఆయనకు వచ్చేసి విపరీతమైనటువంటి ధనలాభము, ఆర్థిక అభివృద్ధి, మంచి డెవలప్మెంటు, ఇలాంటివన్నీ జరిగింది. సో ఆర్థిక అభివృద్ధి జరగడంతో ఆయన ల్యాండ్స్, ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. సొంతంగా ఇల్లు కట్టుకోవడం అనేది కూడా ఆయనకు శని దశలో సాకారమైంది. అంటే గృహయోగము, సంతాన యోగము, వివాహ యోగము, ఉద్యోగము, జీవితాన్ని సెటిల్ చేయడం, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా శనీశ్వరుడు ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి స్ట్రగుల్ లేకుండా, ఎటువంటి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టనీయకుండా ఇస్తున్నాడు. అంటే శని దశ వచ్చేసి మనకు తెలుసు కదా, 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో కాదు, 19 సంవత్సరాలు ఉంటుంది. సో ఒకవేళ శనీశ్వరుడు కనుక కష్టాలు ఇచ్చి ఉంటే 19 సంవత్సరాల్లో ఎప్పుడో ఒక్కసారైనా జరుగుండాలి కదా కష్టం అనేది. 1 సంవత్సరం కూడా లేదా 1 నెల కూడా ఆయన వచ్చేసి బాధపడినట్టుగా ఎక్కడా లేదు. అంటే ఆయనకు ఒక మైనర్ యాక్సిడెంట్ అనేది జరిగినా కూడా ఇంజురీస్ అయితే పెద్దగా ఏం తగలలేదు ఆయనకు. ఓకేనా? సో ఇంత మంచి శని దశ ఇప్పుడు ఆయన ఎన్నో ఏరియాలకు వెళ్ళి జాతకాలు చూపించినా కూడా వాళ్ళందరూ భయపెట్టేశారు. శని దశ నువ్వు ఉండవు, అంటే జీవితంలో నువ్వు ఎందుకు పనికిరావు, నీకు శని దశ అయిన తర్వాత చూద్దాము అని చెప్పి పంపించారంట. అంటే ఒక హోప్లెస్ సిచ్యువేషన్ అని అక్కడ క్రియేట్ చేసేసారు ఆయనకు. అంటే ఆయన బాధపడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు చెప్తున్నారు ఆయన, అంటే శని దశ ఆయనకు జరిగిపోయింది కదా. ఇప్పుడు శని దశ జరగకపోయింటే మనకు ఇట్ ఈస్ కాల్డ్ ప్రెడిక్షన్. నవ్ ఇట్ ఈస్ నాట్ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ హిస్టరీ విచ్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్ రియలీ. సో ఆయనకి ఇప్పుడు శని దశ 19 సంవత్సరాలు జరిగిపోయింది, ఎటువంటి లోటు లేదు, ఎటువంటి కష్టము రాలేదు. సో ఒక గ్రహం గనక మీకు వక్రిస్తే అది మీకు చెడు చేసేస్తుంది అనేది తప్పు. అలాగే ఉచ్చక్షేత్రంలో ఉండే గ్రహం వచ్చేసి వక్రించినంత మాత్రాన మీకు అది నీచ గ్రహ రిజల్ట్స్ ఇచ్చేస్తుంది అనేది కూడా తప్పే. ఓకేనా? ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అని అంటే, దశలు అనలైజ్ చేసేటప్పుడు చాలామంది తప్పు చేస్తారు. గ్రహం ఎక్కడ ఉందో దాన్ని చూసేసి దశలు చెప్పేస్తారు. దీంట్లో గురుపాలిత వర్గము, శనిపాలిత వర్గము, ఏదేదో ఇప్పుడు మామూలుగా పెరుగన్నంలా ఉండే జ్యోతిష శాస్త్రాన్ని వెజిటబుల్ పలావ్ చేసేసి మోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్గా చేసేస్తారు. అంత కాంప్లికేషన్స్ అవసరం లేదండి. ఇక్కడ నేను నవాంశం చూడట్లేదు, దశాంశం చూడట్లేదు, వేరే ఎక్స్ట్రా షడ్బలాలు ఏమీ చూడట్లేదు. జస్ట్ రాశి చార్ట్లోనే మీకు దొరికేస్తుంది కంక్లూషన్ అనేది. మీరు చూడండి, అక్కడ శనీశ్వరుడు వక్రించినా కూడా ఆయన ఉన్నటువంటి రాష్ట్రాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు, ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి ఉచ్చక్షేత్రంలో ఉన్నారు, ఆయన ఉన్నటువంటి నక్షత్రం కూడా వక్రగ్రహ నక్షత్రం కాబట్టి శని దశ జరిగింది, విపరీతంగా అమోఘంగా జరిగింది. సో శని దశ జరిగింది. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, గురుదశ ఎలా జరుగుంటుంది ఈయనకు? ఎందుకంటే గురువు కూడా వక్రించున్నారు, ఆయన అష్టమ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు శని దశ కంటే మీకు ఫస్ట్ గురుదశ చెప్పాల్సింది నేను, ఎందుకంటే అదే అందరికీ చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే గురువు అష్టమ స్థానంలో ఉన్నారు, అది కూడా వక్రించి ఉన్నారు, అది కూడా నార్మల్గా చిన్న దశ ఏం కాదు, 16 సంవత్సరాలు ఉంటుంది గురుదశ.
సో గురుదశ ఎలా ఉంటుంది అంటే, గురుదశ ఎక్సలెంట్గా ఉంది ఆయనకు. చదువులో ఎటువంటి ప్రాబ్లము లేదు, బాగా చదువుకున్నారు, బ్యాక్లాగ్స్ ఏమీ లేదు. సో అది చైల్డ్హుడ్లో జరిగింది కాబట్టి చైల్డ్హుడ్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మంచి పేరెంటల్ కేరు, మంచి ఎడ్యుకేషను, మంచి బాల్యం ఉండాలి మీకు. అదన్నీ దక్కింది ఆయనకు. గురుదశలో ఆయనకు చెప్పుకోదగ్గ కష్టాలు ఏమి రాలేదు. ఎందుకు గురుదశ అంత బాగా జరగడానికి రీజన్ ఏంటి అని అంటే, గురువు కూడా వక్రించినా కూడా గురువు ఉన్నటువంటి రాశాధిపతి చూడండి, సేమ్ పారామీటర్స్. గురువు ఉన్నటువంటి రాశాధిపతి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు. నంబర్ 1 పారామీటర్ ఫుల్ఫిల్డ్. నంబర్ 2, గురువు ఉన్నటువంటి నక్షత్రాన్ని చూడండి. గురువు ఉన్నటువంటి నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రంలో ఉన్నారు. సో అనురాధ నక్షత్రం చెప్పాను కదా ఇందాకే, శనీశ్వరుడు. సో గురువు వక్రించారు, గురువు ఉన్నటువంటి నక్షత్రాధిపతి కూడా వక్రించాడు. సో ఇక్కడ సేమ్ శనీశ్వరుడికి అప్లై అయ్యే పారామీటర్సే గురువుకు కూడా అప్లై అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు గమనించాల్సిన విషయం వచ్చేసి, గురువు వక్రించాడు, శని కూడా వక్రించారు. గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. సో 35 సంవత్సరాలు టోటల్గా ఆయనకు 2 వక్రగ్రహ దశలు అనేది జరుగుతుంది. సో 35 సంవత్సరాలు అంటే మీరు ఊహించవచ్చు, ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ స్మాల్ పీరియడ్. 35 సంవత్సరాలు ఒక్క సెకండ్ గ్యాప్ లేకుండా 2 వక్రగ్రహ మహాదశలు జరిగేటప్పుడు ఆయనకు లైఫ్లో ఎటువంటి కాంప్లికేషన్స్, ఎటువంటి కష్టాలు, ఎటువంటి మానసిక ఒత్తిడి ఏమీ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకు మానసిక ఒత్తిడి ఆస్ట్రాలజర్సే క్రియేట్ చేశారు. అంటే గురుదశ బాగుండదు నీకు, శని దశ బాగుండదు, నీ జీవితంలో నువ్వు సెటిల్ అవ్వాలంటే ఆఫ్టర్ 40 ఇయర్సే. ఇలా చెప్తే ఆయన ఏమవుతాడండి? అంటే జీవితంలో ఆయనకు ఎంతమంది భయపెట్టినా కూడా ఆయన తన ప్రయత్నాన్ని ఆయన చేశారు కాబట్టి ఆయనకు శనీశ్వరుడు చాలా మంచి ఫలితాలను ఇచ్చాడు. 2003లో ఆయనకు శని దశ స్టార్ట్ అవుతుంది. 2003లోనే జాబ్ దొరికేస్తుంది. శని దశ స్టార్ట్ అయిన వెంటనే ఆయనకు జాబ్. అలాగే ఆయనకు మ్యారేజ్ చెప్పాను కదా, 2009లో మ్యారేజ్, 2010లో ఒక కొడుకు, 2014లో ఒక కూతురు, 2015లో ఓన్ కంపెనీ కూడా స్టార్ట్ చేశారు. సో ఇంతకంటే ప్రూఫ్ మీకేం అవసరం లేదు. ఓకేనా? శనీశ్వరుని అక్కడ సూర్యుడు చూసినా సరే, కుజుడు చూసినా సరే, శనీశ్వరుడు ఉచ్చక్షేత్రంలో వక్రించి ఉన్నా సరే, చెప్పాను కదా, వక్రించడము, నీచము, ఉచ్చము అనేదంతా మీరు డైరెక్ట్గా తీసుకోకూడదు. ఇట్ విల్ బీ డిపెండెడ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇలాంటివన్నీ కన్సిడర్ చేయండి. ఓకేనా? సో మీ జాతకంలో కూడా ఏదైనా గ్రహం ఇలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉంటే పేషెంట్గా ఉండి దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒక కరెక్ట్ కన్క్లూషన్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఉచ్చగ్రహం వక్రించి ఉంటే భయపడుతూ బాధపడుతూ ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా శని దశ వస్తూ ఉంటే మీరు భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ప్రధానమంత్రి మోదీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయింది ఏలినాటి శనిలోనే. ఓకేనా? ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. అల్టిమేట్లీ మీకు జరిగే దశ కనుక బాగుందనుకోండి, అల్టిమేట్గా చెప్తున్నాను నేను, గోచరమైనా సరే, అంతర్దశలైనా సరే, ఇవన్నీ మీకు వచ్చేసి మ్యాక్సిమం 5 to 10% ఎఫెక్ట్ ఇస్తుంది అంతే. 100% మీకు మహాదశనాథుడు ఒక్కడు గనక బాగుంటే మీ జీవితాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఓకేనా? అది మిమ్మల్ని తీసుకెళ్ళి సింహాసనంలో కూర్చోబెట్టాలని డిసైడ్ అయిందనుకోండి, ఎవ్వరు ఎన్ని ఎత్తులేసినా కూడా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీకు ఇవ్వాల్సినటువంటి యోగాన్ని ఇచ్చే తీరుతాడు ఆయన. ఓకేనా? సో దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. అలాగే ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి వక్రగ్రహ దశలు ఏమైనా జరుగుంటే ఎలా జరిగాయని కూడా కమెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.